ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహిమగిరి నామంలో ఈ ఉదయకాల ప్రార్థన సమయమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. పిల్లారా, దేవుని వాక్యము 80వ కీర్తన 17వ వచనంలో ఏ రీతిగా రాయబడి ఉంది: నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను, నీ కొరకై నువ్వు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలముండునుగాక. ఆమెన్. హల్లెలూయా. పిల్లరా, ఈ దినమంతా ప్రార్థన పూర్వకంగా మన దినచర్యలను ప్రారంభించి దేవుని యొక్క సహాయము కొరకు మనము ప్రార్థిద్దాం. వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవుని యొక్క కుడి చేయి మనిషికి తోడుగా ఉంటుంది. దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన బిడలకి ప్రభు యొక్క హస్తము ఎప్పుడు తోడుగా ఉంటుంది. నీ పని బాటల్లో, ప్రయాణాల్లో దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ప్రార్థన పూర్వకంగా మన దినచర్యలు ప్రారంభించి దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, దయగలిగిన తండ్రి, మీ పాదాలకు వందనాలయ్యా. ఈ దినమంతా మీ దివ్యమైన సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచండి. మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని, నెమ్మదిని, దీర్ఘాయును ప్రభువా నీ బిడ్డలకి ప్రసాదించమని వేడుకొనిచున్నాను. బిడ్డల చదువుల్లో మీరు తోడుగుండి శ్రేష్టమైన జ్ఞానంతో నింపి మంచి మార్కులతో బిడ్డలు పాస్ అయ్యే కృప దయచేయండి నాయన. ఉద్యోగాలు లేని బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాను. మంచి ఉద్యోగాలు బిడ్డలను స్థిరపరచండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారు హ్యాపీగా డ్యూటీలు చేసుకోగలిగిన కృప దయచేయండి. బిడ్డల యొక్క పాడి పంటలను మీరు దీవించి ఆస్వాదించున్నానా. బిడ్డలు చేసుకున్న చెరువుల్ని, రొయ్యల చెరువులు మీరు ఆస్వాదించండి. మంచి లాభాలు ప్రభువా బిడ్డలకి మీరు ఇవ్వమని వేడుకొనిచున్నాను. బిడ్డల యొక్క వివాహ విషయాల్లో, గర్భఫల విషయాలు అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయండి. యేసయ్యా, కుదులైన బంగారాలు విడిపించుకోగలిగిన శక్తి దయచేయండి. ఆర్థికంగా చితికిపోతున్న బిడ్డలను మీరు లేవనెత్తమని వేడుకొనిచున్నాను. అప్పుల సమస్య నుంచి బయటకు తీసుకురండి ప్రభువా. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న బిడ్డల్ని మీ గాయపనస్సం చేత ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. కృపా క్షేమాలు బిడ్డలకి తోడుగా ఉంచండి. ప్రార్థనాత్మతో, ప్రార్థన బలముతో బిడ్డలు నింపండి. నాన్న, నీ కృపలో దినదినము వర్ధిల్లుటకు సహాయం చేయండి. నీ వైపు చూడగలిగిన నేత్రాలు బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరు ఏ సమస్యలో, కష్టంలో, బాధలో, కన్నీటితో బిడ్డలు ఇబ్బంది పడుతున్నారో తండ్రి, నీ మహిమైశ్వరులు వారి యొక్క ప్రతి అవసరత అక్కర్లన్నీ తీర్చమని వేడుకొనిచున్నాను. కుటుంబాల్లో నెమ్మదిని ప్రకటిస్తున్నాను. యేసయ్యా, నీ బిడ్డల యొక్క మనస్సులో మనశ్శాంతిని ఇవ్వమని వేడుకొనిచున్నాను. యేసస్ వ్యక్త ప్రోక్షణ ఓ తండ్రి, ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడి మీద, కుటుంబం మీద ప్రోక్షిస్తుండగా యేసు నామములో ప్రతి స్థలముల అగ్ని రగులునిగాక, మంట మండునిగాక, శోధనలు కాలిపోనిగాక, ప్రతికూలతలు అనుకూలముగా మలచబడినగాక, బిడ్డల జీవితాలు ముయ్యబడిన ద్వారాలు తెరవబడినగాక, బిడ్డల కొరకే మీరు గొప్ప కార్యాలు ఘనంగా ఆశ్చర్యంగా చేదురుగాక. యేసయ్యా, నీ కృపలో నాయన బిడ్డలకు కావాల్సిన పరిపూర్ణమైనటువంటి కృపను విస్తరింపచేయండి తండ్రి. నీ సన్నిధి బలముతో, దీవెనలతో నింపి నడిపించమని బిడ్డల యొక్క నాయన ప్రతి ప్రయాణంలో మీ సన్నిధి తోడుగా ఉంచి వారి చేతి పనిలో మీరు తోడుగా ఉండమని ఈ దినమంతా నాన్న నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ బిడ్డలకి మీరు తోడుగా ఉండబోతున్నందుకు స్తోత్రాలు చేస్తూ తన ప్రతి పనిలో జయాన్నిచ్చి నడిపించమని కృపా ప్రసన్నత ప్రత్యక్షతకు మమ్మల్ని సమర్పించుకుంటూ సర్వశక్తిని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిక అన్య సహవాసం ఇది మొదలుకు నిరంతరం ప్రభు సన్నిధి మనందరికీ తోడైండునుగాక. ఆమెన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా మీ యొక్క దినచర్యలు ప్రారంభించండి. ఈ దినమంతా ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. ఆమెన్.